వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి కబుర్లు. ఎలా ఉన్నారు మీరంతా? అందరూ బాగుండాలని కోరుకుంటూ మేము కూడా బాగున్నాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కీర్తి. మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ మేము కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో విషయానికి వస్తే పాప్సికల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వీటిని ఎంజాయ్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ సమ్మర్స్ లో కిడ్స్ కి కూడా హెల్దీ అండ్ టేస్టీ ఫ్రూట్ పాప్సికల్స్ ఒక బెస్ట్ సొల్యూషన్. ఇవాళ మనము 6 డిఫరెంట్ ఫ్రూట్ పాప్సికల్ రెసిపీస్ ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ఇలా కావలసిన ఫ్రూట్స్ అన్నిటిని చక్కగా వాష్ చేసుకొని పీల్ చేసి కట్ చేశాను. ఇవాళ పాప్సికల్స్ చేయడానికి నేను ఆరెంజ్, వాటర్మిలన్, గ్రేప్స్, పైనాపిల్, కివి అండ్ మ్యాంగోస్ ని యూస్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ విత్ వాటర్మిలన్ ఫస్ట్. ఇక్కడ 1 కప్ ఆఫ్ కట్ చేసిన వాటర్మిలన్ ని సీడ్స్ తీసేసి బ్లెండర్ జార్లోకి తీసుకొని 2-3 పుదీనా ఆర్ మింట్ లీవ్స్ ని యాడ్ చేశాను. అందులో 1 స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ కొన్ని వాటర్ ని కూడా యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి. అది బ్లెండ్ అయ్యాక అందులో ఒక హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసి మిక్స్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి స్ట్రైనర్లోకి తీసుకొని ఆ జ్యూస్ ని పాప్సికల్ మౌల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు మ్యాంగో పాప్సికల్ రెసిపీ. నేను జ్యూసీ మ్యాంగోని యూస్ చేశాను కాబట్టి అది ఆల్రెడీ స్వీట్గా ఉంది. సో నేను ఒక హాఫ్ స్పూన్ మాత్రమే షుగర్ని యాడ్ చేశాను. ఈ షుగర్ అంతా ప్రాపర్గా మిక్స్ అయ్యేలా బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక నార్మల్ మ్యాంగో యూస్ చేస్తే దాన్ని క్యూబ్స్ లా కట్ చేసుకొని షుగర్ అండ్ వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని పాప్సికల్ మౌల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసి 6 to 8 hours ఫ్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కివీ పాప్సికల్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా పీల్ చేసి కట్ చేసిన కివీ పీసెస్ ని బ్లెండర్ జార్లోకి తీసుకొని అందులో 2 మింట్ లీవ్స్, 1 స్పూన్ ఆఫ్ షుగర్, ఎ పించ్ ఆఫ్ బ్లాక్ సాల్ట్ అండ్ కొన్ని వాటర్ ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇది చక్కగా బ్లెండ్ అయ్యాక అందులో హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసి మిక్స్ చేసుకొని పాప్సికల్ మౌల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రీజ్ చేసుకోవాలి. లెట్స్ గో విత్ పైనాపిల్ నెక్స్ట్. ఫస్ట్ అయితే మనం ఇలా పీల్ చేసుకొని కట్ చేసుకున్న పైనాపిల్ పీసెస్ ని బ్లెండర్ జార్లోకి తీసుకొని 1.5 స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనము స్ట్రైనర్లోకి తీసుకొని ఓన్లీ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇలా వచ్చిన జ్యూస్ని మీడియం ఫ్లేమ్లో కాసేపు హీట్ చేశాక అందులో ఇంకాస్త షుగర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసి ప్రాపర్గా మిక్స్ చేస్తూ కాసేపు హీట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది పూర్తిగా చల్లారేదాకా వెయిట్ చేసి పాప్సికల్ మౌల్స్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోవడమే. ఇది కాస్త ప్రాసెస్ ఎక్కువైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నౌ ద టర్న్ గోస్ టు గ్రేప్స్. నీట్గా సాల్ట్ వేసి వాష్ చేసిన గ్రేప్స్ని బ్లెండర్ జార్లోకి తీసుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ ఎ పించ్ ఆఫ్ బ్లాక్ సాల్ట్ అండ్ కొన్ని వాటర్ని యాడ్ చేసి బ్లెండ్ చేసుకొని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఈ జ్యూస్ని పాప్సికల్ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఆరెంజ్ పాప్సికల్స్ కోసం నేను ఇక్కడ ఆరెంజ్ పీసెస్ని డైరెక్ట్గా యూస్ చేశాను. బట్ మీరు స్కిన్ పీల్ చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇందులో 1 స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకొని స్ట్రెయిన్ చేశాక పాప్సికల్ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి 6 to 8 hours ఫ్రీజ్ చేసుకున్నాను. నేను ఈ వీడియోలో మీకు చూపించడానికి 6 వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ఫ్లేవర్స్ అయితే యూస్ చేశాను. బట్ మనం ఇందులో ఏ ఒక్క ఫ్రూట్ అయినా యూస్ చేసి మల్టిపుల్ పాప్సికల్స్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇక్కడ పాప్సికల్ మౌల్స్లో వేశాక ఎక్సెస్ ఉన్న జ్యూస్ని నేను ఇలా ఐస్ ట్రేస్లో చాక్లెట్ మౌల్స్లో వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పాప్సికల్ మౌల్స్ లేకపోయినా చిన్న టీ గ్లాస్ అండ్ స్పూన్స్ని యూస్ చేసి కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీ కిడ్స్ కనుక డైరెక్ట్ ఫ్రూట్స్ని ఇష్టపడకపోతే ఇలా చేసేస్తే తప్పకుండా తింటారు. నేను ఈ పాప్సికల్స్ అన్నిటిని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ డే ఓపెన్ చేశాను. మా పాప అయితే ఇవి ఎప్పుడెప్పుడు రెడీ అవుతాయా, వీటి మీద ఎప్పుడు అటాక్ చేద్దామా అని కాచు కూర్చుంది. ఫైనల్లీ మన పాప్సికల్స్ అయితే రెడీ అయిపోయాయి. సో చూసేద్దామా టేస్ట్ ఎలా ఉన్నాయో. ఫ్రీజర్లో నుండి తీయగానే ఇలా నార్మల్ వాటర్లో కాసేపు డిప్ చేసి తీస్తే నీట్గా వస్తాయి. మన యమ్మీ, కలర్ఫుల్ అండ్ హెల్తీ పాప్సికల్స్ చాలా బాగున్నాయి కదా చూడ్డానికి. What are you eating? Popsicle. Which flavor? Mango. Mango flavor. ఎలా ఉంది? బాగుందా? Are you enjoying? సో ఇదండి ఇవాల్టి మన పాప్సికల్ వీడియో అయితే. మీరు కూడా వీటిని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో మెన్షన్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ సమ్మర్.
మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్దీ ఆల్వేస్. బాయ్.